కింద అది హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎంఎంఎస్ క్రేజీ వీడియోస్. నేను వచ్చేసి మీ మధుకుమార్. ఈ రోజటి వీడియోలో ఏంటంటే ఒక సైకిల్ తోటి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేసామన్నమాట. వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటర్ క్యాన్స్, అవైతే తీసుకొని సైకిల్ కట్టి బోట్ లాగా మన వాగులో కానీ చెరువులో కానీ వర్క్ చేస్తుందా లేదా, మునిగిపోతామా మునగమా తెలుసుకుందామని ఈ ఎక్స్పెరిమెంట్ అయితే ట్రై చేసినాం. ఈ ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయిందా కాలేదా తెలుసుకోవాలని అనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఈ వీడియో అర్థమవుతుంది, లేకుంటే ఈ వీడియో మీకు అర్థం కాదు. ఓకేనా? ఫస్ట్ అయితే ఒక సైకిల్ అయితే తీసుకున్నాను. ఆ సైకిల్ నుంచి అయితే వీల్ అయితే రిమూవ్ చేశాను. చేసిన తర్వాత సైకిల్ అయితే ఇలా ఉంది, మీరైతే చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఏదైతే వీల్ అవుతుందో అది వెల్డింగ్ తోటి మొత్తం మధ్యలో పుల్లలన్నీ డ్రాప్ చేసేసి దాని మధ్యలో ఉన్న ఎక్సెల్ ఒకటే తీసుకుంటున్నాను. మనం ఇప్పుడైతే చూసుకోవచ్చు. ఆ పుల్లలు ఎందుకు డ్రాప్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఆ పుల్లలు ఎందుకు డ్రాప్ చేస్తున్నా అంటే మన మధ్యలో ఎక్సెల్ ఉందా, దాంతో ఇప్పుడు మనం బోర్డు తయారు చేయబోతున్నాం. ఆ ఎక్సెల్ ఏదైతుందో దానికి మాత్రమే ఇప్పుడు వేరే పట్టీలు అయితే వెల్డింగ్ చేస్తాను. ఆ వీల్కి ఏదైతే పుల్లలు ఉన్నాయో అవి మొత్తం వెల్డింగ్తో కట్ చేసిన తర్వాత నా చేతికి అయితే ఎక్సెల్ అయితే రావడం జరిగింది. ఆ ఎక్సెల్ వాటర్లో గరం ఉండే సల్లా వేసుకొచ్చాను. సల్లా వేసుకొచ్చి పుల్లలు ఆడుతుండే అవి తీసేసి ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు. దానికైతే 4 పట్టీలు అయితే కొట్టడం జరుగుతుంది. అవి ఎందుకు కొడుతుందంటే మన వాటర్ని ముందరికి నెట్టడానికి. మనతో సైకిల్ దొక్కినప్పుడు ఏమవుతుందంటే ఆ పట్టీల ద్వారా సైకిల్ ముంగలికి వెళ్తుంది. ఏదైతే వీల్ ఉందో ఆ వీల్ మొత్తం రెడీ అయింది. ఇప్పుడైతే మేము చెరువు దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. అందుకోసం సామాన్ అయితే బండ్లో అయితే వేసుకుంటున్నాం. ఇప్పుడైతే మన వెల్డింగ్ షాప్ దగ్గర అయితే వర్క్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. లొకేషన్ అంటే ఎక్కడ కాదు, ఒక చెరువు అయితే చూసాము. ఆ చెరువు దగ్గరికి అయితే లోతు ఎక్కువ లేనందుకు మాత్రమే ట్రై చేస్తున్నాం ఈ ఎక్స్పెరిమెంటు. మీరైతే లోతు ఎక్కువ ఉన్న చెరువులలో ట్రై చేయొద్దు. ఇప్పుడైతే లొకేషన్కి అయితే వచ్చాము. ఇదే ఆ లొకేషన్. ఈ చెరువు చాలా అడవిలో ఉంటుంది, నీట్గా ఉంటాయి వాటర్, అందుకే వచ్చాను ఇక్కడికి. లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాము. ఏదైతే సైకిల్ ఉందో ఆ సైకిల్కు వీల్ ఫిట్ చేసినాము. ఫిట్ చేసి వీళ్ళు ఇషయడం కావడంతో సైకిల్ చైన్కి అయితే తాకుతుంది. అందుకే దాన్ని దగ్గరికి చేసి సెట్ చేయడానికి చాలా టైం పట్టింది. అడ్డం పెట్టుకోండి నిలువ. ఇప్పుడైతే చెరువు దగ్గరికి అయితే వచ్చినాము. ఆ వీల్ అయితే పర్ఫెక్ట్ సెట్ అయింది. దాని తర్వాత మేము వాటర్ క్యాన్స్ ఎలా కట్టాలని చాలాసేపు డిస్కషన్ చేసిన తర్వాత మాకైతే ఐడియా వచ్చింది. దాని ప్రకారం అయితే ట్రై చేస్తున్నాం. సక్సెస్ అవుతుందో కాదో చూడాలి. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ కష్టపడిన తర్వాత అయితే ఒక 3 బాటిల్స్ అయితే కట్టడం జరిగింది. ఇంకో లాస్ట్ బాటిల్ ఉంది కట్టడానికి, కడుతున్నాము. 5 minutes later.
చాలా సేపటి తర్వాత అయితే ఇది ఇలా అయితే అయింది మొత్తం తయారైనాక ఇప్పుడైతే చిన్న ఇక్కడ గుంత ఉంది, అందులో వేసి ట్రయల్ చేస్తున్నాము వర్క్ అవుతుందా లేదా అని. చూడండి ఫ్రెండ్స్. చిన్న ఎక్స్పెరిమెంట్ కోసం అయితే వర్క్ చేస్తున్నది అని చిన్న గుంతలు అయితే వేసాము. కానీ ఏమైందంటే వెనక సైడ్ డబ్బా లేనానికి వెనక సైడ్ మునిగిపోతుంది, వెనక సైడ్ బ్యాలెన్స్ ఆపట్లేదు అనమాట. అందుకోసం మళ్ళీ ఇంకో డబ్బా అయితే కడదాం అనుకున్నాము. అయినా సరే ఎక్కి చూద్దామని ఎక్కి చూస్తే అందులోకి పడిపోయాను. కింద అది 5 minutes later. అందులో మునిగిపోయిన తర్వాత అయితే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఒక ట్రై చేస్తున్నాం. ఇప్పుడైతే వెనక సైడ్ డబ్బా కట్టి మళ్ళీ ట్రై చేస్తున్నాం. వెనక సైడ్ కడితే ఆల్మోస్ట్ మునగది అని అనుకునే కట్టినాం. వెనక సైడ్ కట్టిన తర్వాత వర్క్ అయితే చేసింది పర్ఫెక్ట్గా, చూసుకోవచ్చు మీరైతే. ఇప్పుడైతే వెనక సైడ్ నరేషన్ అయితే డబ్బా కడుతుండు, చూడాలి ఏమవుతుందో ఏమో. దానికి ఆయుధ అందేచ్చింది చూడు అన్న. సెకండ్ రౌండ్లో అయితే ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా వర్క్ అయితే అవుతుంది. కాకపోతే గుంత చిన్నగా ఉండడంతో ముంగల్కి తొక్కడానికి రావట్లేదు. ఇప్పుడైతే చెరువులోకి అయితే తీసుకుపోదామని అనుకుంటున్నాము. చెరువులోకి అయితే తీసుకెళ్తున్నాం. 15 minutes later. అయితే డబ్బులు అయితే వాటర్ డబ్బుతో అయితే తయారు చేసినాం. ఇప్పుడైతే లోపలికి పోయినాక ముందుదా సైకిల్ బోట్ ఇది వచ్చేసి ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఇదే. సైకిల్కి అయితే వాటర్ డబ్బాలు కట్టి ట్రై చేసినాం. 100% అయితే ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. ఇంతేనా, ఇంకేనా చెప్పాలా? హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి మీ మధు కుమార్. ఈ వీడియోలో అయితే మేమైతే ఇప్పుడైతే సైకిల్ తోటి బోట్ అయితే తయారు చేసినాం. అబ్బాయి ఈ బోట్ అయితే 100% వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. మీరైతే ఇళ్ళక్కడ ఇట్లా ఎవరు ట్రై చేయవద్దు. రాకేష్ అన్న తోటలు గన్నం తోలుకొచ్చినాం, గడ్డకే వస్తున్నాడు ఫ్రెండ్స్. పూలు పట్టి ఇక్కడ గడ్డు ఉన్నది, పోతలేదు. మీరు ఇట్లా ఇందాక ఎక్స్పెరిమెంట్లు ట్రై చేయకండి మా ఛానల్ చూసి. రబ్బర్ పట్టుకుంటే సపోర్ట్ బాగా వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా మంచి మంచి ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అయితే తీద్దాం అనుకుంటున్నాం. మీరు మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సైకిల్కి అయితే ఇక ఇట్లా
వాటర్ డబ్బాలు కట్టి ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాం. నాకైతే ఈత రాదు కానీ చెర్లకైతే వచ్చిన. %100 అయితే వర్క్ అవుతుంది కానీ ఓసారి క్రాస్ అవుతుంది, కింద పడుతున్నాడు అన్నాక ఒకసారి ఇక్కడ ఇంకా. అరే ఇది బాగున్నాను, ఇక్కడ కాదన్నాడు, ఇక్కడ మళ్ళీ కోసం ఇక్కడ అడిగినప్పుడు అక్కడ పోతున్నాను. ఈ చెర్ల ఎవరు మెదడు చేయడం ఇది డబ్బు వచ్చిపోతే అంతే సంగతి. నాకు కింద ఆడతానా రాకేశానా? ఇట్లా ఆడుకున్నావా ఎప్పుడైనా? ఎన్నడూ ఆడుకున్నావు అబ్బా? మన గ్యాస్లోకి వస్తే తొక్కి అవసరం కూడా లేదు, ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళిద్దరిని ఇక్కడ చూపాను, అక్కడ మళ్ళీ చూపి ఆ కొడుకు చుట్టి వచ్చి రాని. అరే ఇంకెంత పట్టుకున్నాను తొక్కడు కానీ ఇట్లానే పోతున్నానా? ఇట్లా అంటుంటే ఇటు ఇటు ఒకరియా ఇట్లా పడవల్లో ఇట్లే పోతారు మళ్ళా. కట్టే తెడ్డు తెచ్చుకుని ఎడుతున్నాను. సో ఫ్రెండ్స్ ఇక సైకిల్ లెక్క అయితే దమ్ము వచ్చింది, అందుకే ఇలా చేతులతో అంటున్నా, కానీ ఎంటకైతే పడదు. ఇక ఒలరానా రాకేశాడా నెత్తిపోయినా అన్న ఒలరానా? వాడుకుంటారా? డ్రోన్ అంటే మస్తు వస్తున్నాయి షార్ట్స్, పైకి వస్తుండే కదా. ఉగ్గుడు పెద్ద అలపు గడివా ఎందుకు తెలుసుకొచ్చినా మేము ఇతను వీడియోలో లేకపోతే ఇటువంటి వాళ్ళని మళ్ళీ మీ జత ఇట పెట్టుకోకండి. అంతే అంతే.